ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధికా లెలాని మాట్లాడుతున్నాను. ఈరోజు పక్షవాతం పేషెంట్స్కి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% గ్యారంటీ ఉంటుందా, అంటే 100% క్యూర్ అవుతుందా అన్న విషయం మీద మాట్లాడుకుందామండి. మీరు ఒక్కసారి జనరల్గా ఆలోచించాలండి. పెరాలసిస్ పేషెంట్స్కి 100% క్యూర్ అని ఎవరైనా చెప్పినా కూడా, లేదు అంటే 100% గ్యారంటీ అని చెప్తే వాళ్ళని దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు. నార్మల్గానే మనకి చాలా వ్యాధులు ఉంటాయి, అంటే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. అలాంటి వాళ్ళకి మనము ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఇచ్చేది గ్యారంటీ 60 to 50% మాత్రమేనండి. అలాంటిది పెరాలసిస్ పేషెంట్స్కి మీరు 100% ఎలా అష్యూరెన్స్ ఇస్తున్నారు అని చెప్పి నమ్ముతున్నారు? అలా దయచేసి నమ్మద్దు. చాలామంది పేషెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మేడం మేము చాలా చోట్ల తిరిగాము, ఒక అతను 2 రోజుల్లో మమ్మల్ని లేపుతానని చెప్పేసి 50,000 తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారండి. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. పెరాలసిస్ పేషెంట్స్ని 2 daysలో నార్మల్గా చేసే పర్సన్ ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఎక్కడా కూడా లేరు. ఇలాంటి మోసాలకి మీరు దయచేసి మోసపోవద్దు. మీ యొక్క తెలివిని ఉపయోగించండి. పెరాలసిస్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంది. దానికి ఎలా పనిచేస్తుందంటే ఓన్లీ 20 to 30% మాత్రమే మనం రికవర్ చేయగలుగుతామండి. 100% అయితే రాదు. ఎప్పుడైతే 100% గ్యారంటీ ఇచ్చారో దయచేసి వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. బ్లడ్ సర్క్యులేషన్స్ హ్యాండ్స్లో ఆగిపోయి ఉంటాయి, అంటే కాళ్ళల్లోనూ ఆగిపోయి ఉంటాయి, అంటే చేతులు వంకర్లు తిరిగిపోతాయి కదండి. వాటిని మనము ఇక్కడ అన్నీ కూడా నీడిల్స్ వేయడం వల్ల ఓపెన్ చేయొచ్చండి. హ్యాండ్స్ మూమెంట్స్ని తీసుకురావచ్చు. చాలామంది అడుగుతున్న ప్రశ్న, అంటే ఇప్పుడు నేను రీసెంట్గా హోమ్ విజిట్స్కి వెళ్తున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, నేను వెళ్ళిన పేషెంట్కి హ్యాండ్స్ 2 చేతులు కూడా ఇలా మూసిపోయి ఉన్నాయండి. 10 months నుంచి వేరే చోట ట్రీట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరకి వచ్చారు. వాళ్ళకి నేను 20 సిట్టింగ్స్లో, అంటే 20 to 25 సిట్టింగ్స్లో కంప్లీట్గా నేను హ్యాండ్ ఇలాగా ఓపెన్ చేయించడం జరిగింది. తర్వాత ఏంటంటే గ్లాస్ అది పట్టుకుంటున్నారండి. ఇలా 2 fingers తోటి పట్టుకుంటున్నారు, తర్వాత నార్మల్గా పట్టుకుంటున్నారు. గ్లాస్ వాటర్ తీసుకుని తాగడం వరకు అయితే ఆ పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగాను. అంతేకాకుండా ఫుడ్ కూడా తింటున్నారు. రైస్ కూడా ఆవిడ చేతితోటి తినడము మొదలుపెట్టారని చెప్పేసి పేషెంట్స్ చెప్తున్నారు. అక్కడి వరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలం, కానీ ఇంకా లేచి నడిచేస్తారా, ఇదివరకు ఇట్లా పనులు చేసుకుంటారా అని చెప్పి ప్రశ్నలకు సమాధానము ఏంటంటే, ఇదివరకు ఇట్లా అయితే ఎవరు కూడా పెరాలసిస్ పేషెంట్స్ పని చేసుకోలేరండి. కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలం. అంటే మీరు తినిపించేది, అంటే మనం ఫుడ్ వాళ్ళకి పెట్టాలి కదా, అలా పెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళు మనం ప్లేట్ అందిస్తే వాళ్ళు తీసుకుని చేత్తో పట్టుకుని తినగలిగే స్థితికి అయితే తీసుకురావచ్చు. ఎవరికైతే హ్యాండ్స్ ఇలాగ ముడుచుకుపోయి ఉంటాయో ఆ హ్యాండ్ అన్న మూమెంట్ అన్నది ఇలాగా ఓపెన్ చేయించవచ్చండి. ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే ఐటమ్ని పట్టుకోగలుగుతారు. అక్కడి వరకు తీసుకురాగలం, కానీ నార్మల్గా వాకర్ లేకుండా నడిచేయగలరా అని కూడా అడుగుతున్నారు. అది హైలీ ఇంపాసిబుల్ అండి. అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వచ్చిన తర్వాత 1 అడుగు 2 అడుగులు వేయడం అన్నది జరుగుతుంది, కానీ ఇదివరకు ఇట్లా మాత్రం ఎవరు కూడా నార్మల్గా రాలేరు, యథాస్థితికి రాలేరు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నమ్మేసి మోసపోకండి. అసలు సత్యం ఏంటి అన్నది మీ మనసుని అడగండి. తర్వాత రియాలిటీ అన్నది అసలు ఏంటి, అసలు ఎందుకు పెరాలసిస్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందో, అది నా శరీరంలో ఏమవుతుంది అని చెప్పి గమనించుకోండి. 20 to 30% మాత్రమే ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయండి. అది కూడా చాలామంది ఏంటంటే ఒకే సిట్టింగ్లో వచ్చేస్తుందా, లేదు అంటే 30 సిట్టింగ్స్ పడతాయా, 2 months పడుతుందా, 3 months పడుతుందా అని కూడా అడుగుతున్నారు. ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకుంది ఒకటేనండి, మీరు మనోధైర్యంతో ఉండాలి. తర్వాత చేయాల్సింది ఏంటి అంటే, ట్రీట్మెంటు ఎన్ని రోజులు వస్తుంది అంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తామండి. అది 1 నెలలో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ రావచ్చు, లేదు అంటే 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే, ఇలా 2 months చేయించిన తర్వాత కానీ, 3 months చేయించిన తర్వాత కానీ, వీక్లీ వన్స్ కంపల్సరీగా పెరాలసిస్ పేషెంట్స్కి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. లేదు అంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా కూడా చేయించుకోవాలి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్స్ మళ్ళీ ఆగిపోతూ ఉంటాయి కదా, అవి ఆగకుండా మనం ఆర్గాన్స్ అన్నిటికి కూడా యాక్టివేట్ చేయడానికి ఖచ్చితంగా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మంత్లీ వన్స్ కానీ, మంత్లీ ట్వైస్ కానీ, వీక్లీ వన్స్, అంటే మీకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తున్నానండి, మన శరీర అవయవాల కనెక్షన్స్ అన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి చేతిలో నుంచి నీడిల్స్ వేసి ప్రతి అవయవాన్ని కూడా యాక్టివేట్ చేయాలి.
ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే మేము అక్కడికి వెళ్ళొచ్చాం ఇక్కడికి వెళ్ళొచ్చామండి, చాలా డిఫరెన్స్ కనపడుతుంది, మీ వీడియోస్లో చాలా డిఫరెన్స్ ఉంది, మరి ఏది కరెక్ట్ అని అంటున్నారు. అందు గురించి మీకు నాలెడ్జ్ అవగాహన అన్నది యాక్యుపంక్చర్ మీద ఇస్తున్నాను. ఖచ్చితంగా హ్యాండ్ పాయింట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే చేతులు ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళకి హ్యాండ్స్లో నీడిల్స్ వేయకుండా అయితే మాత్రం ఓపెన్ అవ్వదండి. చాలామందికి హ్యాండ్స్లో ఓపెన్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి వేరే వేరే ప్లేసెస్లో వేస్తున్నారు, అమౌంట్స్ ఇస్తున్నారు. దయచేసి అలాగా ఎవరు కూడా పొరపాటు పడద్దు. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ వేసేసి వదిలేయడం అది కూడా పొరపాటు పడదు. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి మీకు అవేర్నెస్ ఇస్తాను. ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, పక్షపాతం వచ్చిన వాళ్ళందరూ కూడా మనోధైర్యంగా ఉండటం నేర్చుకోండి. నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. ఓం శ్రీ మూలాధారాంబుజరుడాయ నమః అన్న లలితా సహస్రనామాన్ని కూడా ఎన్నిసార్లు చేసుకోగలిగితే అన్నిసార్లు చేసుకోండి. లమ్ అన్న శబ్దం కూడా చేయొచ్చండి. ఇంకొకటి ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను శక్తి సంపన్నమైన జీవాత్మ అని కానీ, లేదు అంటే ఓం శ్రీ మూలాధారాంబుజరుడాయ నమః అన్న లలితా సహస్రనామాన్ని కానీ చెప్తున్నాను. చెప్పడం వల్ల కొంతమంది పేషెంట్స్ ఏంటంటే, మేడం మీరు రిలీజియన్ని టచ్ చేస్తున్నారు ఏంటి అని అంటున్నారు. ఇక్కడ రిలీజియన్ టచ్ చేయడం కాదండి, మీ మూలాధార చక్రాన్ని, అంటే ఏ మతస్థులైనా సరే ఒక ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు మన శరీరాన్ని నడిపించుకోవడానికి ఎలాంటి పవర్ తీసుకుంటే ఏ అవయవం నడుస్తుందా అన్నది చెప్తున్నాను ఇక్కడ. ఎవరి వీరుని బట్టి వాళ్ళు చేసుకోండి. నేను శక్తి సంపన్నమైన జీవాత్మ అంటే ఏదో క్రిస్టియన్ వర్డ్ అని అనుకుంటున్నారండి, అలా దయచేసి అనుకోవద్దు. ఆత్మలో మనం శక్తుల్ని నింపుకోవడం, ఎవరి శరీరంలో ఆత్మ ఉన్నా కూడా దాన్ని ఆత్మగానే భావించాలి. పరమాత్మ ఒకరే అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. కాబట్టి ఇక్కడ మన జీవాత్మలో శక్తిని కనుక నింపుకున్నట్లయితే మన శరీరంలో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ చేసుకోవచ్చు. అందు గురించి అని ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నాను. నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. తర్వాత నేను వికర్మాజీత్ ఆత్మనని కూడా అనుకోండి. అంటే ఎవరు చేసిన కర్మలను వాళ్ళే అనుభవించాలి. కాబట్టి ఇక్కడ మనము కర్మ సిద్ధాంతాన్ని అనుసారంగా కూడా తీసుకుంటే మనకి కొంచెం మనోధైర్యం వస్తుంది. నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అనుకోవద్దు. మీ నుంచి 10 మందికి ఏదో జరిగేది ఉంది, మోటివేట్ చేసే స్థితిలోకి మీరు వెళ్ళగలరు. మిమ్మల్ని చూసి 10 మంది ఓకే నేను కూడా ఇలాగ, అంటే నాకన్నా వీళ్ళు ఇంకా బాధపడుతున్నారు, నేనే ఇంకా కొంచెం తక్కువలో ఉన్నాను అన్న స్థితి కూడా అందరికీ అర్థమయ్యి, నేనే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మనం ఎందుకు ముందు అడుగు వేయకూడదు జీవిత పయనంలో అని చెప్పి వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకుని దయచేసి ఎవరు కూడా డిప్రెషన్స్లోకి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామో అది నాకు ఎంతవరకు యూస్ఫుల్ ఉందన్నది ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. అంతేకాకుండా మమ్మల్ని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. భగవంతుని నమ్ముకుని మీరు ట్రీట్మెంట్కి వస్తే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. ఎప్పుడూ కూడా మనల్ని మనమే నమ్ముకోవాలి. ఎదుటివాడిని ఎవరిని కూడా నమ్మొద్దు. ఈ రోజుల్లో ఎవరు ఎవరిని కూడా కాపాడరు. ఎవరికైతే ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ కన్సల్టేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ డాక్టర్ రాధికా లేళ్ళ కన్సల్టేషన్ కోసం 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మన బ్రాంచెస్ ఓన్లీ హైదరాబాద్లో ఉందండి. చింతల్లో సురేందర్ రెడ్డి గార్డెన్స్ ఆర్ఎస్కే స్కూల్ లైన్లో సాయి ప్రియ ఎన్క్లేవ్లో ఉంది. ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 3 to 8 PM అక్కడ ఉంటాను. BHLలో లింగంపల్లి బ్రిడ్జ్ డౌన్ నుంచి పోచమ్మ టెంపుల్ నుంచి సెకండ్ లెఫ్ట్ MIGలో 21465 ఉంటాను. టైమింగ్స్ వచ్చి మనకి మండే అండ్ థర్స్డే 1 to 7 PM ఉంటుందండి. ఎవరికైతే హాస్టల్ ఫెసిలిటీ కావాలనుకుంటున్నారు, అంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నా దగ్గర అకామిడేషన్ లేదు అంటే, ఒక పేషెంట్ మనకి కర్నూలు నుంచి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన మనకి హాస్టల్ వాళ్ళతోటి మాట్లాడారు, చింతర్లో నియర్ బై హాస్టల్ చూసి మాట్లాడారు. వాళ్ళు పేషెంట్స్కి అకామిడేషన్ ఇస్తామన్నారండి. అంటే హాస్టల్కిను క్లినిక్ ఎలాంటి సంబంధం ఉండదు. 5000 రూపీస్లోనే వాళ్ళు మంత్లీకి అకామిడేషన్ ఇస్తా అన్నారు. అంటే ఫుడ్, బెడ్ మీకు అన్నీ వచ్చేస్తాయి. అంటే 10 days ఉండే వాళ్ళకి కూడా ఇస్తారండి. అంటే 1 month డబ్బులు కట్టాలా అనే క్వశ్చన్ కూడా ఉండొచ్చు. ఎన్ని డేస్కి అయితే అన్ని డేస్ మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి క్లినిక్ రావడానికి 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టయితే మీకు నేను హాస్టల్ నెంబర్ పంపడం జరుగుతుంది. దాన్ని బట్టి ముందు హాస్టల్ అకామిడేషన్ చూసుకుని అప్పుడు నన్ను కన్సల్ట్ అవ్వండి.